మనం జీవితంలో గొప్పగా ఎదగాలనుకుంటాం. మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాం. అన్నిటికన్నా బెస్ట్ భూమిని కొనడం, అది కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్ పట్టణానికి అతి చేరువలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి పవిత్ర ప్రాంగణానికి దగ్గరలో హైవేని ఆనుకుని భారతీ ప్రాపర్టీస్ మనందరి కోసం అందిస్తుంది. అతి తక్కువ ధరలో స్థలం, ఆలయ కాటేజ్, ప్రతి నెల అద్దె. ఎంతకన్నా ఏం కావాలి? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడానికి త్వరపడండి. వివరాలకు ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లో లోపాలు ఉంటే పరిశీలిస్తాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏలూరు డీఐజీ అబ్రహం స్పష్టం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గంటా మురళి. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనలు తెలిపిన పాఠశాలల యాజమాన్యాలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో ఘనంగా 50వ చండీ హోమం నిర్వహణ. హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లో లోపాలు ఉంటే తాము పరిశీలిస్తామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏలూరు డీఐజీ అబ్రహం తెలిపారు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంను ఆయన పరిశీలించారు. రికార్డులను సరిచూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ అయ్యాక సంబంధిత ఆస్తికి స్టాంప్ డ్యూటీ సక్రమంగా వసూలు చేశారా లేదా అనే విషయాలపై పరిశీలించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం రిజిస్టర్ కార్యాలయంలో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్రహాం అండి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏలూరులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా చేస్తున్నాను. ఈ రోజు జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీసు సందర్శించడం జరిగింది. దీనికి ఏంటంటే మేము రొటీన్ లో జరిగేటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పోస్ట్ ఫ్యాక్టో స్పాట్ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది. అవి కరెక్ట్ గా స్టాంప్ డ్యూటీ కానీ స్ట్రక్చర్స్ కానీ డిక్లేర్ చేశారా లేదా అన్న విషయం అవి వెరిఫై చేసి తర్వాత ఏమన్నా దాంట్లో ఏమన్నా తప్పులు దొరికినట్టయితే దానికి సంబంధించి మేము ఫర్దర్ గా స్టాంప్ డ్యూటీ ఏమైనా బాకీ ఉన్నట్లయితే వసూలు చేయడం జరుగుతుంది అనమాట. ఆ పర్పస్ నిమిత్తం మరి అదే విధంగా ఈ ఎనామలీస్ రెక్టిఫికేషన్ కమిటీ అని వాల్యుయేషన్ పడిందంటూ ఒకళ్ళు మన కోయలగూడెం దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. పరింపూడి ఆ విలేజ్ లో ఆ స్థలం చూసి రావాలి. దాన్ని బట్టి మేము తర్వాత కమిటీ ముందు పెట్టేసి దానికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రెండు విషయాల కోసం మేము ఈ ఆఫీస్కి సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఆ స్టాంప్స్ స్కేర్సిటీ అని ఇప్పుడు కంప్లైంట్ ఎవరైతే చెప్పారు అవి మేము హెడ్ ఆఫీస్కి రాసి దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా మేము అరేంజ్మెంట్ చేసేసి దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా పబ్లిక్ డేటా ఎంట్రీ అని చెప్పి మనం డిపార్ట్మెంట్ పెట్టింది ప్రజల కోసం. ఏదైనా దస్తావేజులు రాసుకోవాలంటే ప్రజలే దస్తావేజును రాసుకొని దాన్ని డేటా అప్లోడ్ చేసినట్లయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యవర్తులను ఎవరిని దళారులను కానీ ఎవరిని సంప్రదించకుండా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా సబ్ రిజిస్ట్రార్ గారినే డైరెక్ట్గా వచ్చి వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఏమన్నా ఇవి కూడా ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాము. ఆ గ్రామస్తులు ఎవరైనా కానీ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవచ్చు లేదా విలేజ్ సెక్రటరేట్స్లో కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. టెంప్లెట్స్ రిలీజ్ చేసాము. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాలంటీర్గా వెళ్తున్నది వేరు. మేము కోరుకుంటున్నాము. అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేసాము. టెంప్లెట్స్ అన్ని ఆన్లైన్లో పెట్టాము. అవి డౌన్లోడ్ చేసుకొని కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా బాగా పుష్కలంగా ఉన్నారు కదా,
ఎవరు సహాయం తీసుకొని చెప్పి చేసుకోవచ్చు. లేదంటే ఆఫీస్కి వచ్చినా కూడా సబ్ రిజిస్ట్రార్ కానీ మనకి ఎవరైనా సిబ్బంది కానీ వాళ్ళకి గైడ్ చేస్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలోని టీడీపీ పట్టణ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జిల్లాల్లో చంద్రబాబు చేపట్టిన యాత్ర విజయవంతంగా జరిగిందన్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. తాను ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే అందిన వార్త, సెంట్రల్ జైల్లో పర్మిషన్ ఇచ్చాడని సూపరింటెండెంట్ మార్చేశారు. ఇంకా వర్షాలు పడితే కనీసం టార్బాలిన్ కూడా ఒక్కటి కూడా సబ్సిడీ మీద కానీ తక్కువ రేటు మీద కూడా సప్లై చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలుసుకుని రైతులందరూ కూడా ఎదురు చూశారు. అలాగే మా కార్యకర్తలందరం కూడా కలపరి టోల్ గేట్ నుంచి చంద్రబాబు గారితో మేము కూడా వెళ్ళటం జరిగింది. ధాన్యం అంతా కూడా మొక్కొచ్చేసింది. కొత్త గోన్లు ఇచ్చేది పోయి పాత గోన్లు ఇచ్చారు. అలాగే ఎకరానికి 50 నుంచి 65 బస్తాల వరకు కూడా బాగా పండింది. అయితే 40 బస్తాలకే గోను సంచులు ఇవ్వటం జరిగింది. రైస్ మిల్లర్ వచ్చి డైరెక్ట్గా కొనుక్కునే అవకాశం లేదు, ఇటు తీసుకెళ్లి బయటకు అమ్ముకునే అవకాశం లేదు. కానీ నిన్న చంద్రబాబు గారు వస్తుండగా తెలుసుకుని వెంటనే వాళ్ళ గోన్లు ఇవ్వటమే కాకుండా ముంగుటూరు నుంచి మరి నందమూరు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసరికి తాడేపల్లిగూడెం అటు వెళ్ళేసరికి రోడ్డు మీద ఉన్న ధాన్యం టకటక కాటాలు వేయటమైన సంచులు ఇవ్వటమైన లారీలు బయటికి తోలేయటం జరిగింది. ఇవాళ యంత్రాంగం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ మనం చూసాం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కానీ అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కానీ రెండు రోజుల నుంచే కదులుతుంది తప్ప ఇప్పుడు వరకు ఎక్కడ కొనుగోలు చేయలేదు. వైసీపీ కష్టపడి ఓట్లు వేసాను చేశాను, కానీ ధాన్యం అమ్మి మా పిల్లలకి ఎడ్యుకేషన్కి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసుకుందామని అంటే ఆయన అప్పటికప్పుడు మా రైతులందరూ కూడా అక్కడ ట్రాక్టర్లో ఉన్న వాళ్ళు అందరి జేబుల్లో తీసి 2,30,000 రూపాయల అమ్మాయికి ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒకటి ఫస్ట్ రాజధాని కడితే 1,00,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి, 5 లక్షల మందికి పరోక్షంగా అందులో పనిచేసే ఉద్యోగాలు వస్తాయి. దాన్ని మొదలుపెట్టేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష లీడరు. ఈ జనాన్ని చూసి వాళ్ళకి గింగిర్లు తిరిగి ప్రభుత్వం వచ్చేస్తున్నా మనం ఆటోమేటిక్గా ఆర్డర్లోకి రావాలని సీఎం సార్ అటు వస్తున్నారు అంటే మాకు వైర్లెస్ సీట్లలో చెవులు గింగిర్లు ఎత్తేటట్టు చాలా పర్ఫెక్ట్గా. నిన్న పోలీసు అయితే చాలా బాగా చేశారు, లేదంటే రాజమండ్రి వెళ్ళలేడు అసలు చంద్రబాబు నాయుడు గారి టయానికి. ఎందుకంటే సీఎం మీద ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చి ఎక్కడికక్కడ ప్రతి ఇంచుకి కూడా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి మరి రాజమండ్రి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ అందరిని కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ప్రజల దయ వల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సభలోకి అడుగు పెడతారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏడీఎన్వీఎస్ సాయి శ్రీకాంత్ 594 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. పి వర్షిత సాయి 591, కె చంద్రిక 588, పి అంజనాశ్రీ 586, ఆర్వీబి సాయి చరణ్ 586, జి హరిసత్య 585, ఎన్ జీవన్ నారాయణ 582, లోహిత్ 582, ఏకేవి దుర్గా శంకర్ 581, పి భువనశ్రీ బేబీ 581 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం చేసేసారు మేడం.
జయ హో ప్రతిభ చూడండి. ఫలితాల్లో ప్రతిభ మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. 594 మార్కులతో తను లాస్ట్ ఇయర్ రికార్డు కూడా ఛేదించి శ్రీశాంత్ అనే అబ్బాయి ఈరోజు 594 మార్కులతో ప్రథముడిగా నిలబడడం జరిగింది. అంతేకాకుండా 591 మార్కులతో వర్షిత సాయి అనే పాప కూడా సెకండ్ పొజిషన్ నిలబడింది. ఆ తర్వాత ఇంకా చాలామంది ఏంటంటే 580 ఎక్కడ చూసినట్లయితే మనకి 580 పైన 10 మంది పిల్లలు నిలబడడం జరిగింది. అలాగే 570 పైన 23 మంది, 560 పైన 38 మంది, 550 పైన 44 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ 500 పైన చూసుకున్నట్లయితే 81 మంది స్టూడెంట్స్ ఇంత బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో నిలబడినందుకు అందరికీ కూడా నేను చాలా హ్యాపీగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేరెంట్స్కి కూడా అందరికీ చెప్తున్నాము. అందుకే నాకు కొందరు అనుకుంటారు తెల్లవారుజాము నుంచి స్టడీ అవర్స్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారేమో అనుకుంటారు. అలా కాదు, ఎందుకంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ కూడా ఇక్కడ మేము అలవాటు చేస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే తప్పనిసరి ఇక్కడ ప్రతిభలో అలవాటు పడిన ఏ స్టూడెంట్ కూడా ఎక్కడైనా ఖచ్చితంగా ఉంటాడు, ఎక్కడ ఇబ్బంది పడడు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రమశిక్షణ అనేది ఇక్కడ అలవాటు పడుతూ ఉంది. మేము అదే చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చదువు ఒక్కటే కాదు, అన్నీ కూడా ఏంటంటే క్రమశిక్షణ కావచ్చు, అన్నీ కావచ్చు, అవన్నీ మేము నేర్పుతూ ఉన్నాము. జలపాతంలాగా ఏంటంటే వాళ్ళ మార్కులన్నీ కూడా దూకుతూ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్ అందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. 594 మార్కులతో ప్రతిభ తన సత్తాను చాటుకుంది. లాస్ట్ ఇయర్ సాధించిన రికార్డుని బ్రేక్ చేసి ముందుకెళ్ళింది. ఈ విజయంలో విజయాన్ని తల్లిదండ్రులకు మేము అందిస్తున్నాం. ముఖ్యంగా మా టీచర్స్కి అందరికీ చాలా కోఆర్డినేషన్గా అందరూ కష్టపడి పనిచేశారు. స్టడీ అవర్స్ ఏంటి, రమేష్ సార్ ఏంటి, మిగతా టీచర్స్కి ఏంటి, అందరికీ నా అభినందనలు. పేరెంట్స్కి టౌన్ ఫస్ట్ సాధించిన మా అబ్బాయి శ్రీశాంత్కి తన సక్సెస్ కారణమైనటువంటి ప్రతిభా యాజమాన్యానికి, టీచర్స్కి, అలాగే తను ఎఫర్ట్కి మేము సెల్యూట్ చేస్తున్నామండి. ప్రజల మనోభావాల నుంచి వాటి నుంచి కూడా దూసుకు వెళుతూ కొంతమంది చిన్నప్పటి నుంచి గొప్పగా ఉంటారు, కొంతమంది పెద్ద అయిన తర్వాత గొప్పగా ఉంటారు. కానీ గొప్పతనమే వచ్చి వరించే కేడర్స్ కొన్ని ఉంటాయండి. అటువంటి వాటిలో నెంబర్ 1 ప్రతిభ అని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. వర్షిత సాయి, నేను ప్రతిభ పాఠశాలలో నా 10వ తరగతి పూర్తి చేశాను. నాకు 591 మార్కులు వచ్చాయి. I have secured 569 marks in SSC 2023. I am very glad to be a Pratibha student. Here పాఠశాలలో నా 10వ తరగతి పూర్తి చేశాను. ఏపీ 2023లో నేను 585 మార్కులతో పాస్ అయ్యాను. నేను ఈ స్కూల్లో చదవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I am very thankful for our teachers and madam. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. ప్రతిభా స్కూల్లో చదివినందుకు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. My name is Brahmaji. I secured 569 marks in SSC 10th class exams. I have challenged madam to get. I got 100 marks in maths. I sorry for other teachers because I didn't got any 100 marks in other. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు సత్తా చాటారు. మర్రివాడ వేణి సాయి సత్యలక్ష్మి పూజ 593 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఎస్ గీతా రామాంజలి 592, జి లిఖిత్ 590, తబితా చౌదరి 589, కేవీఎస్ కార్తీక్ 588, కేఎస్ సంజన 587, కె మానస 586, టి గ్రీష్మ 586 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్ పి సతీష్ చంద్, కరెస్పాండెంట్ వి శ్రీనివాస్, ప్రిన్సిపల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్నతో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2023 ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మాకు గర్వకారణంగా నిలిచారు. 600 మార్కులకి పరీక్ష నిర్వహించగా పూజ అనే పాపకి 593, అలానే నెక్స్ట్ రామాంజలికి 592, అట్లానే లిఖిత్కి 590, అట్లా 590 మార్కులు పైబడి 3 విద్యార్థులు, అలానే 580 మార్కులు పైబడి 17 మంది, 570 మార్కులు పైబడి 28 మంది, అలానే 550 పైబడి 65 మంది, అలానే 500 పైబడి మార్కులు 141 మంది విద్యార్థులు, సుమారుగా మోర్ దాన్ 65% సుమారుగా విద్యార్థులకి 500 పైబడి మార్కులు సాధించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలానే ఈ మార్కులు సాధించడానికి, ఇంతటి ఘన విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారకులు తల్లిదండ్రులు. మమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇటువంటి ఫలితాలు అనేది ప్రతి సంవత్సరం మేము సాధిస్తున్నాం. అలానే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి ఫలితాలు సాధించి మన ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలోనూ పేరు ప్రతిష్టలు సాధించడానికి కృషి చేస్తూ ఉంటాం. అలానే మొన్న ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్లో కానీ ఇట్లా ప్రతి ఎగ్జామ్లోనూ మా విద్యార్థులు మంచి ఉత్తమమైన ఫలితాలు సాధిస్తున్నారు. కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి అభినందనలు. అట్లానే విద్యార్థులకు కూడా శుభాశీస్సులు. విద్యా వికాస్ 10th క్లాస్ రిజల్ట్స్లో మా అమ్మాయికి పూజ 593 మార్క్స్ తోటి విద్యా వికాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పారు. నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. మా అమ్మాయిని ఇక్కడే నర్సరీ నుండి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నేను ఎప్పుడు వచ్చినా కానీ మేనేజ్మెంట్ తోటి ఒకటే మాటలు చెప్తాను, మేడం నేను ఇక్కడ ఉండను, మీరే మా అమ్మాయిని మీ అమ్మాయిలా చూసుకోవాలని చెప్పి. అదేవిధంగా ఈ రోజు వరకు ఈ మేనేజ్మెంట్ వల్ల కానీ మా అమ్మాయి కానీ నాకేమీ కంప్లైంట్ లేదు. నేను ఎప్పుడు కూడా చదువు గురించి పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పడం, వాళ్ళు చదవడం అంతవరకు. ఒక ఆర్మీ పర్సన్ గా నేను ఇక్కడ లేకపోయినా కానీ మా అమ్మాయికి ఫస్ట్ వచ్చిందంటే వాళ్ళు ఎంత కేరింగ్ చేస్తున్నారు అనేది మీరే ఆలోచించారు. దీనికి నేను చాలా మేడం గారికి, సార్కి చాలా thanks. I'm studying 10th class. I'm studying here since nursery because my father put a lot of trust into this academy, and I'm really grateful for achieving such a good mark like 589. It is like a dream. This is only possible because of with the help of my teachers and my parents. My parents really put a lot of trust in me, and thank you Vidya Vikas for making it true. Vidya Vikas is such a great campus and will give you the product and the results that you wanted. Thank you so much. Studying here since my 6th class. I got 567 marks. I'm very thankful to Vijay Vikas. My teachers gave me so many suggestions to how to gain good marks. So thank you Vijay Vikas. Today I'm very happy for getting my results. I thank all of my teachers and management for taking care of us. We have been really took care of from start of the 10th class, little detail. They gave us very thorough explanations, and about presentation and everything we have really excelled in all of them. And I also thank our management. They have done a great thing by supervising us in many things. So this is my review. Thank you. 588 మార్క్స్ వచ్చినాయి. నేను ఈ స్కూల్లో 2nd క్లాస్ నుండి చదువుకుంటున్నాను. ఈ మార్క్స్ రావడానికి కారణం మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు చేసిన కృషి. మరి ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్ లో మా అబ్బాయి లిఖిత్ 590 మార్క్స్ తో మరి విద్యా వికాస్ లో చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ మార్కులు తెచ్చుకోవడం కారణమైన విద్యా వికాస్ యాజమాన్యానికి, మరి కుర్రోడికి మా అబ్బాయికి చదువు చెప్పిన మరి టీచర్స్ నేను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా నర్సరీ నుంచి ఇప్పటి వరకు కూడా విద్యా వికాసంలోనే చదివాడు మా అబ్బాయి. మరి ఇక్కడ డిసిప్లిన్ గానీ, చదువు పట్ల గానీ, మేనేజ్మెంట్ కి ఉన్న అంకిత భావం మరి మాకు చాలా నచ్చింది. ఈ ఒక్క 590 మార్క్స్ ఇవే కాదు, మొత్తం అందరూ కూడా 550 మార్క్స్ దాటిన దీంట్లోనూ చాలా మంచిగా మరి ఈ విద్యా వికాస్ కి ఎంతో నేను రుణపడి ఉంటాను మేమందరం కూడా. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం శ్రీరామచంద్ర విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. కేఎస్ఎస్ అన్విత 585 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.
అదేవిధంగా వి నందగోపాల్ 577, టి బిందు తులసి 559, సిహెచ్ అఖిల 556, ఎం స్వాతి 553 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, సెక్రటరీ వివి జగదీష్ కుమార్, ప్రిన్సిపల్ రాధికతో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రకటించిన 10th ఫలితాల్లో రామచంద్ర విద్యార్థులు ఇంచుమించుగా అందరూ కూడా 500 పైన మార్కులు సాధించి 585 మార్కులతో అన్విత అనే పాప మంచి మార్కులు సాధించి, అలాగే నందగోపాల్ 577, అదేవిధంగా అందరూ కూడా సుమారు 550 పైన చాలా మంది సాధించారు. పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన ప్రతి స్టూడెంట్కి అందరికీ కూడా రామచంద్ర విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. ఇంత విజయదుందుబి మోగించిన ఫలితాలని అందించిన మా స్టాఫ్కి, మా 10th క్లాస్ బోధించిన స్టాఫ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఏ కార్పొరేట్ కాలేజీలకి, కార్పొరేట్ స్కూల్స్కి తీసుకోని విధంగా అంతకంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ చాలా తక్కువ ఫీజులతో విద్యా సంస్థలో జాయిన్ అయిన స్టూడెంట్స్ని ఇప్పటికే అనేక రంగాల్లో కొంతమంది ఐఐటీ సాధించారు, నీట్ సాధించారు, అలాగే సిఏలుగా ఎంతోమంది విజయం పొందారు. అదేవిధంగా గ్రూప్స్లో కానీ, అదేవిధంగా ఎంబీఏ కానీ అన్ని రకాల జాబ్స్లో కానీ స్థిరపడటం జరిగింది 20 సంవత్సరాల. ఫ్యూచర్లో రామచంద్ర విద్యా సంస్థల్ని ఇంకా మంచిగా, ఇంకా విలువలతో కూడుకున్న విద్యా సంస్థగా అన్నయ్య గారి ఆధ్వర్యాన మేమందరం కృషి చేస్తామనేది. రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2022-23 SSC ఫలితాల్లో శ్రీ రామచంద్ర విద్యార్థులు 25 మంది అటెండ్ కాగా అందులో 14 మంది విద్యార్థులకు 520 మార్కుల పైన సాధించడం అనేది గర్వకారణం అని తెలియజేస్తున్నాము. 100% పాస్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది. దానికి తీసుకొచ్చిన టీచర్స్కి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అన్విత. నేను శ్రీరామచంద్ర విద్యాలయంలో చదువుతున్నాను. 10th క్లాస్ పరీక్షల్లో నాకు 585 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణమైన నా టీచర్స్కి థ్యాంక్స్ చెప్తాను. అందరికీ నమస్కారం. నా పేరు నందగోపాల్. నేను శ్రీ రామచంద్ర విద్యా సంస్థలో చదువుతున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడే చదువుతున్నాను. నాకు 10వ తరగతి పరీక్షల్లో 577 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా టీచర్స్, మా స్కూల్, మా స్టాఫ్, మా పేరెంట్స్ అందరూ కారణం. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వి శశిశ్రీ చందన 580, కె జాహ్నవి 578, జి రోహిత్ శ్రీరాజ్ 573, ఏ దుర్గాదేవి 571 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్య విద్యా సంస్థల అధినేత ఈఎస్సిహెచ్ శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ కె రమాదేవితో పాటుగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ టీడీపీ కార్యాలయం వద్దకు చింతలపూడి నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని
రావూరి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి దుస్సాలువాతో సత్కరించారు. పార్టీ శ్రేణుల మధ్య రావూరి కృష్ణ పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, పార్టీ బలోపేతానికి మరింత కష్టపడుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో పాటుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యం
చేయడమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి. ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. సూర్యతేజ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ కేర్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్. ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం. మా హాస్పిటల్ నందు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ వైద్య సేవలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా వైద్యం అందించబడును. మా హాస్పిటల్ నందు సౌకర్యములు: అత్యాధునిక ఐసీయూ సదుపాయం, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్స్, చిన్నపిల్లలకు ప్రత్యేక పిఐసియు సదుపాయం, డయాగ్నోస్టిక్ ల్యాబ్ మరియు ఎక్స్రే సదుపాయం, 24 గంటల డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణ, అనుభవం కలిగిన నర్సింగ్ స్టాఫ్. ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందుబాటులో కలవు. విచ్చేయండి. సూర్యతేజ హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా, శ్రీరామ్ రెస్టారెంట్ వీధి, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821226655, 9866041666 మరియు 9866042666. మన జంగారెడ్డిగూడెం మహిళల సౌందర్యం, మగవారి హుందాతనం మన న్యాచురల్స్ లో. ఇండియాస్ #1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సలోన్ న్యాచురల్స్. ప్రత్యేక నిపుణులతో హెయిర్, స్కిన్ కలర్ ట్రీట్మెంట్స్, అన్ని వసతులతో పట్టణాలకు ధీటుగా ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం న్యాచురల్స్ లో. ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లైనా, పుట్టినరోజు వేడుకైనా మన మహిళల సౌందర్యం, మగవారి హుందాతనం మన జంగారెడ్డిగూడెం న్యాచురల్స్ లో. ఇండియాస్ #1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సలోన్ న్యాచురల్స్.
బ్రైడల్ రిసెప్షన్ మేకప్స్, సంగీత్ మెహందీ ఫంక్షన్స్ కు తక్కువ ఖర్చుతో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తో అన్ని బ్యూటీ సర్వీసులు అందిస్తున్నాము. ఇండియాస్ #1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సలోన్ న్యాచురల్స్. అడ్రస్ 2nd floor, Samsung Apartments, opposite Jilla Parishad High School, Aswaraupeta Road, Jangareddigudem. Cell 9493336628 08821223328. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ రాయుడు, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలను టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే జరిగిన పలు పరిణామాలపై చర్చించారు. అదేవిధంగా బీసీల సమస్యలపై సమీక్షించారు. జనాభా ప్రాతిపదికన అత్యధిక జనాభా కలిగిన బీసీ కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి 50వ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ చండీ హోమాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కళావేదిక వద్ద పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పలువురు పట్టణ ప్రముఖులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ 50వ చండీ హోమ విశిష్టతను, నూకాలమ్మ అమ్మవారి అనుగ్రహంను వివరించారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీలోకే దేవదుష్టాముదారాం తాం పద్మిని నూకాలమ్మవారిలో 50వ చండీ హోమం నిర్విఘ్నంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. 50, 100, 108, 111 అనే అంకెలు మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యలు అంటేనే భగవంతుడికి ప్రత్యేకంగా సంఖ్యలు చెప్తారు. అంటే భగవంతుడు ఒకటి, అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తే మనకి మనందరం సున్నాలు, ఆయన ఒక్కడు ఒకటి. భగవంతుడు ఉంటేనే సున్నాలు ఉంటాయి. కాబట్టి అంకె అంటే భగవంతుడే. 50కి ఒక ప్రత్యేక స్థానం ఉంది, 58కి ఒక ప్రత్యేక స్థానం ఉంది, 100కి ఒక ప్రత్యేకత ఉంది, 101కి ఒక ప్రత్యేకత ఉంది, 111కి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి 50వ చండీ హోమం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రోజున రావడం గొప్ప విషయం. ఇవాళ ఏంటంటే ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించి ప్రేమతత్వాన్ని నూరుకోసినటువంటి బుద్ధ భగవానుడు జన్మించిన రోజు, బుద్ధుడికి జ్ఞానోదయం అయిన రోజు. అలాగే వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని, వేద సారాన్ని తన గీతాల్లో రచించి అమరుడై నేటికి వెంకటేశ్వర స్వామి వారి ఆస్థానంలో చిరంజీవిగా ఉన్నటువంటి అన్నమాచార్యుల వరకు పుట్టినరోజు. ఇన్ని కలిసి వచ్చిన రోజున మనకి 50వ చండీ హోమం జరుగుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు
మన గ్రామం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, మన రాష్ట్రం, మన దేశం అంతా సురక్షంగా ఉంటే అందులో మనం ఉంటాం. కాబట్టి ఈ రకమైన భావంతో చేసుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ నిర్విఘ్నంగా 50 చండీహోమాలు జరిగింది. ఇంకా ముందు ఇంకా 100, 1000 అలా చక్కగా మనందరం సహకరించే కొన్ని పండుగలు ఇంకా ముందుకెళ్ళి చక్కగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం తాను కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సత్యనారాయణ, మొండెం సంతోష్ కుమార్, జైపాల్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. మీరు అట్లా కాలి చేయి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు రాష్ట్రం మొత్తం 4 సార్లు రౌండ్ చేసింది. ప్రతి జిల్లా తిరిగా, ప్రతి మండలం తిరిగా, ప్రతి నియోజకవర్గం తిరిగా మ్యాక్సిమం ఎస్సీల సమస్యలు ఎక్కడంటే అక్కడ చెప్తున్నాం ప్రత్యక్షంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఎస్సీ ఎస్టీ అత్యాచార నియమ చట్టం ఉన్నటువంటి చట్టాలని అమలు పట్టాలంటూ ఎస్సీల మీద చేస్తున్నటువంటి దాడుల విషయంలో పోలీసు వ్యవస్థలు కానీ, రెవెన్యూ వ్యవస్థలు కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థలు కానీ యాక్టివ్గా చూసి స్పందించడానికి మా ప్రజల హక్కులు కాపాడటానికి అన్నింటినీ కృషి చేస్తున్నాము. అది రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలుసు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినానికి ముఖ్య అతిథిగా వచ్చాను. అందులో భాగంగా ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పిస్తూ పూలదండలు వేసి వాళ్ళకి ధన్యవాదాలు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని టీడీపీ నాయకులు మారుమూడి థామస్ డిమాండ్ చేశారు. చింతలపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో నియోజకవర్గంలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడా అనీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా చింతలపూడి నియోజకవర్గంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దాల్వా, వరి, రబీ ధాన్యం కొన్ని ప్రాంతాల్లో వానకు తడిసి మొక్కలొచ్చి రంగు మారి చాలా రైతు తీవ్ర బాధలో, దుఃఖంలో ఉన్నాడు. అదేవిధంగా లింగపాలెం మండలంలో చాలా ప్రాంతాల్లో వెండిమిర్చి కళ్ళాల మీద ఉన్నాయి. అవి తడిసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. చింతలపూడి మండలంలో మొక్కజొన్న రైతులు కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి మొక్కజొన్న పూర్తిగా నేలలో తేలియాడుతూ ఉంది. చాలా చోట్ల మామిడి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తూ ఉంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ ధాన్యాన్ని పరిశీలన చేయడం జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో అయితే రైతులు పండించినటువంటి వరి పంట కొనే నాదులు లేదు, నీళ్ళల్లో తేలియాడుతున్నాయి, మొక్కలు వచ్చి రంగు మారి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఉంగుటూరు పర్యటనలో ఉంటే మేము ఈరోజు ఆ పర్యటన తీసుకుని చింతలపూడికి వచ్చి ఇక్కడ కూడా రైతు సోదరుల కష్టాలని, బాధల్ని మరి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ మంత్రి గారికి, అగ్రికల్చరల్ మంత్రి గారికి కూడా విన్నవించేది ఏంటంటే నష్టపోయిన రైతులను ఆదుకోండి, నష్టపరిహారాన్ని అందించండి.
ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు తగిన గిట్టుబాటు ధర ఇచ్చి కొనాలని ఈ సందర్భంగా టీడీపీగా డిమాండ్ చేస్తాం. రజకుల కుల వృత్తికి 343 జీవోను అనుసరిస్తూ చెరువులు కేటాయించాలని ఉమ్మడి గోదావరి జిల్లాల రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు కోరారు. జంగారెడ్డిగూడెం మండలం అమ్మాపాలెం పంచాయతీ కట్టపొదలవారిగూడెం గ్రామంలో రజకులకు కేటాయించిన చెరువులు తాలూకా జీవపత్రాలను సంఘ నాయకులకు అధికారులు అందించారు. ఈ సందర్భంగా పోసిబాబు మాట్లాడుతూ రజకుల కోసం రూపొందించిన జీవోలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటుమర్రి నాగేశ్వరరావు, తాళ్లపూడి శ్రీను, కూచింపూడి దుర్గారావు, బండి రాములు, కూచిపూడి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. జై రజక, జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం అమ్మపాలెం పంచాయతీలో రజకులకు చట్టం అమలు చేయాలని కోరుతూ ఈరోజు మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రజక మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ రజక మహిళలకు కూడా రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే ఈ రజవృత్తి చేసే రజకులు 18 రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారు, 3 రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మా వృత్తి రజక వృత్తి. ఏ గ్రామంలో అయినా రజకులు లేని గ్రామం లేదు, రజకులు సేవ పొందిన వ్యక్తులు లేరు. కానీ మా దృష్టికి వచ్చేప్పటికి మాకు ఎటువంటి అవకాశాలు కల్పించడం లేదు ఈ ప్రభుత్వాలు. కానీ మాకు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఏదైతే పోరాటం చేస్తున్నామో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా రజక మహిళలకు రక్షణ చట్టం అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లో లోపాలు ఉంటే పరిశీలిస్తాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏలూరు డీఐజీ అబ్రహం స్పష్టం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గంటా మురళి. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనలు తెలిపిన పాఠశాలల యాజమాన్యాలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో ఘనంగా 50వ చండీ హోమం నిర్వహణ. హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.